నమస్తే, వెల్కమ్ టు SS9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి విజ్ఞాపన పత్రం అందజేసిన ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. వంగవీటి రాధాకు స్వల్ప గుండెపోటు. ముంబైని అతలాకుతలం చేసిన వాన, థానేలో విరిగిపడిన కొండ చర్యలు. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడంటూ హర్ష సాయిపై యువతి ఆరోపణలు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ లో ఉన్న వైద్యులకి పీజీలో ఇన్ సర్వీస్ కోటాకు సంబంధించి జీవో 85 తమకు రావాల్సిన సీట్లని దూరం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. బుధవారం సాయంత్రం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం దగ్గర అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు. గతంలో 3 ఏళ్ల సర్వీస్ అంటే సీటుకి అర్హత ఇచ్చేవారని, ఇప్పుడు 5 ఏళ్లు చేయటమే కాకుండా ఇన్ సర్వీస్ కోటాలో సీట్ల శాతాన్ని కూడా తగ్గించారని తెలియజేశారు. వీరు ప్రస్తావించిన అంశాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. మనం చెప్పింది అదే కదా. ఓకే, మన కృష్ణబాబు గారు పంపించాం కదా, ఏమైంది కలిసారా? తర్వాత లాస్ట్ టైం ఏమంటారు? వాట్ ఇస్ దట్ కన్క్లూజన్? 388 సీట్స్ ఉండేది సార్. సో 15% అనేది అన్నారు, కానీ అంటే లైక్ ఇట్ వాస్ హాఫ్, బట్ ఇట్ వాస్ కన్ఫైన్డ్ టు సర్టెన్ కేటగిరీస్ సార్, లైక్ జనరల్ మెడిసిన్, సర్జరీ. మీరు కోరుకునేది ఏంటి సార్? ఐదర్ రీస్టోర్ 30%. we were asking like at least sir, if it is final spread of a state, non-clinical seats can be decreased, sir. That was also so we are ready for negotiations, sir. So take around from each district, make a representation of 5, let them in and let them speak. సింహాద్రి అప్పన్నను ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దర్శించుకున్నారు. విశాఖ జిల్లాలో 2 రోజుల పర్యటనకు వచ్చిన ఆయన ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, వేద పండితులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఈవో త్రినాథరావు తీర్థ ప్రసాదాలను అందజేశారు. వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. भवन्तु कर्कटे पूर्वफल्गुण्यां तुलसी कर्णोद्भवां पाण्ड्ये विश्वम्बरां गोदां वन्दे श्रीरङ्गनायकी श्रीं क्षीरसमुद्रराजनां रामेश्वरीं दासी श्रीं लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षबद्धगतवत्तं हेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनी టీడీపీ
నేత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ స్వల్ప గుండెపోటుకు గురయ్యారు. ఈ తెల్లవారుజామున ఆయనకు ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన విజయవాడలోని ఓ ప్రముఖ ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. రాధ ఆరోగ్యం గురించి డాక్టర్లు స్పందిస్తూ ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పారు. 48 గంటల పాటు ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని తెలిపారు. రాధ త్వరగా కోలుకోవాలని అభిమానులు, రాజకీయ నాయకులు ఆకాంక్షించారు. ఎడతెరిపిలేని భారీ వర్షాలతో దేశ ఆర్థిక, రాజకీయ ముంబై అతలకుతలమైంది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. రోడ్లు చెరువుల్ని తలపిస్తూ ఉండటంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. పలుచోట్ల వాహనాలు కొట్టుకుపోయాయి. పోవాయ్ ఘాట్కోపర్లో 5 గంటల్లోనే ఏకంగా 27 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. తానేలోని ముంబ్రా బైపాస్ లో కొండ చర్యలు విరిగిపడటంతో 3 గంటలకు పైగా ట్రాఫిక్ స్తంభించింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు క్రేన్ల సహాయంతో బండరాళ్లని తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ముంబై, తానేకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. సికింద్రాబాద్ కు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఏకంగా చెరువులోని ఇల్లు కట్టేశాడు. 4 అంతస్తుల ఇల్లు నిర్మించాడు. బిల్డింగ్ లోకి వెళ్లేందుకు ఒడ్డు నుంచి చిన్నపాటి బ్రిడ్జిని కూడా కట్టించుకున్నాడు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం కుతుబ్సాయిపేట్ గ్రామంలోని చెరువులో ఈ బిల్డింగ్ కట్టాడు. వారాంతరంలో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వెళ్లి సరదాగా గడిపి వస్తూ ఉంటాడు. 12 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ బిల్డింగ్ ను తాజాగా అధికారులు బాంబులు పెట్టి కూల్చివేశారు. చెరువును ఆక్రమించి కట్టడంతో కూల్చివేశామని అధికారులు తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డూ కల్తీ ఘటన విషయమై నిరసిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకి మద్దతుగా అమలాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో అమలాపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి నుంచి గడియార స్తంభం సెంటర్ వరకు గోవింద శంకారావం పేరుతో నిరసన ర్యాలీ చేపట్టారు. గడియార స్తంభం సెంటర్లో నిరసన ప్రదర్శన, మానవహారం, కాగడాలతో నిరసన తెలిపి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. తిరుమల లడ్డూ కల్తీకి పాల్పడిన హిందువుల మనోభావాలను దెబ్బతీసిన దోషుల్ని శిక్షించాలని కోరుతూ నినాదాలు చేశారు. ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి ప్రేమ పేరుతో తనని మోసం చేశాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను లొంగ తీసుకోవడంతో పాటు 2 కోట్లు తీసుకున్నాడని ఆరోపించింది. దీనిపై మంగళవారం నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో యువతి ఫిర్యాదు చేసింది. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి హర్ష సాయి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దీనిపై హర్ష సాయి ఓ వీడియో విడుదల చేసి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. సదరు యువతి డబ్బుల కోసమే తనపై తప్పుడు ఆరోపణలు చేసిందని, తానేమిటో తన అభిమానుల్ని అడిగితే తెలుస్తుందని చెప్పారు. త్వరలోనే నిజం బయటపడుతుందని, ఈ విషయంలో ఇకపై తన లాయర్ మాట్లాడతాడని తెలిపారు. రీల్స్ చేస్తూ కొందరు, స్టంట్స్ చేస్తూ మరికొందరు ప్రాణాల మీదకి తెచ్చుకుంటూ ఉంటారు. సింహంతో ఫోటో దిగాలనుకున్న వ్యక్తి తొలుత తన కుమారుణ్ణి సింహం వీపు పైకెక్కించాడు. పిల్లాడు భయపడుతున్నా బలవంతంగా దానిపై కూర్చోపెట్టి ఇద్దరూ కలిసి ఫోటో దిగారు. ఆ తర్వాత మరొక కుమారుణ్ణి కూడా ఎక్కించాడు. ఇంత జరుగుతున్నా సింహం మాత్రం కాసేపు ఓపికగానే ఉంది. ఆ తర్వాత ఓపిక నశించి ఒక్కసారిగా తల విసరటంతో భయంతో హడలిపోయారు. వైసీపీకి గుడ్ బై చెప్పిన బాలినేని శ్రీనివాసులరెడ్డి భారీ బల ప్రదర్శనతో జనసేనలో చేరనున్నారు. తాను కండవ వేయించుకోవటానికి పవన్ దగ్గరికి వెళ్లడం కాదు, పవనే తనకు కండవ వేసేందుకు ఒంగోలు రావాలని కోరుకున్నాడు. కానీ చివరికి ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది. దీంతో బాలినేని ఒక్కరే ఒంటరిగా మంగళగిరి వెళ్తున్నారు. జనసేన కండవ మెడలో వేసుకోపోతున్నారు. శ్రీకాకుళాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దటమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ వెల్లడించారు. నాగావళి నది తీర ప్రాంతంలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో శాసనసభ్యులు గొండు శంకర్, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. గొండు శంకర్ మాట్లాడుతూ నాగావళి వంశధార నదుల పరిశుభ్రత, పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో కృషి చేయాలని తెలియజేశారు. నగరంలో అన్ని ప్రాంతాల నుంచి వచ్చే మురుగునీటిని ఒకే ప్రాంతానికి చేర్చి దానిని శుభ్రపరిచి నదిలో వదిలే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు. ఇందుకు నిధులు, భూమిని కూడా కేటాయించినట్లు చెప్పారు. అలాగనే వ్యర్థాలను ఇంటి వద్దే ఉండనిస్తే పారిశుద్ధ్యం కార్మికులు వచ్చి తీసుకువెళ్తారని అన్నారు. రోడ్లపైన, కాల్వలలో చెత్త వేయకుండా నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. స్వచ్ఛత హీ కార్యక్రమం అక్టోబర్ 2వ తేదీ వరకు ఉంటుందని, కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని, భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ప్రతి ఇంటికి శానిటరీ వర్కర్ వస్తారు. శానిటరీ వర్కర్కి మాత్రమే మీరు ఇస్తే ఇది సైంటిఫిక్గా మనం డిస్పోజ్ చేయవచ్చు. మన దగ్గర కొన్ని కంపోస్ట్ ప్లాంట్స్ ఉన్నాయి, కొన్ని ఎంఆర్ఎఫ్ షెడ్స్ ఉన్నాయి. ఇది కాకుండా మన విశాఖపట్నం దగ్గర ఒక వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ కూడా ఉంది. అక్కడ పంపించి మనం సైంటిఫిక్గా డిస్పోజ్, అంటే శ్రీకాకుళం సిటీలో ఉన్న అంత చెత్త మనం సైంటిఫిక్గా డిస్పోజ్ చేయవచ్చు. బట్ ఆనే మీరు శానిటరీ వర్కర్కి ప్రతిరోజు మీ ఇంటికి వస్తారు. వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి విజ్ఞాపన పత్రం అందజేసిన ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. వంగవీటి రాధాకు స్వల్ప గుండెపోటు. ముంబైని అతలాకుతలం చేసిన వాన, థానేలో విరిగిపడిన కొండ చర్యలు.
పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడంటూ హర్ష సాయిపై యువతి ఆరోపణలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.